ఏం చెప్పండి, మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారా? పెళ్లినాటి ప్రమాణాలు పాటిస్తున్నారా? ఒకరికొకరు నమ్మకంగా ఉంటున్నారా? పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మన పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి పెళ్లి అంటేనే మంటగా ఉంది. కట్నం కోసమో, ఆస్తి కలుస్తుందనో, అందంగా ఉన్నారనో, లేక ఎవరో బలవంతం చేశారనో పెళ్లి చేసుకుని సఫర్ అవుతండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ తప్పు చేస్తుంటే లైఫ్ ని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా కొంతకన్నా బాగుంటాయి. ఇష్టపడి చేసుకున్న మన కష్టం ఎందుకు వస్తుంది? అసలు తప్ప ఎవరికి? లోపం మీలో ఉందా? మీ చుట్టూ ఉన్న పరిస్థితి ఎంత? మీకు మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒకవేళ కొత్తగా పెళ్ళై ఉంటే ఏ సమస్య అయినా పిల్లలు పుట్టేలోకే పరిష్కరించుకోవాలి. మీ ప్రభావం వాళ్ళ మీద పడుతుందని అర్థం చేసుకో. నువ్వు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా నిన్ను మళ్ళీ ఒక నీ జీవితంలోకి వచ్చారు. నువ్వేంటో తెలిసిన వాళ్ళే నిన్ను నమ్మరు. అలాంటిది నీకు ఎవరో తెలియని వాళ్ళు నిన్ను నమ్మి నీ లైఫ్ లోకి వచ్చారు. అంటే నువ్వేం చేయాలి? ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ తప్ప ఉంటుంది. మీ సమస్య ఏంటో కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. ముందు పుట్టుదల వదలండి. అది మీతో పాటు ఇతరులను కూడా కాల్ చేస్తుంది. నాకు తెలియకడుగుతున్నా, మీరు చాలా మంది మీ పార్ట్నర్స్ మీద, ఫ్యామిలీ మీద, పిల్లల మీద సైకోలో బిహేవ్ చేస్తారంటే మీ సైకోలిజాన్ని ఎదగడానికి వాడండి, డబ్బు సంపాదించడానికి వాడండి. ఇప్పుడు ఇంకో సమస్య, ఇష్టంగా పెళ్లి చేసుకుని కూడా పరాయి వాళ్ళు మొదలు పడతారు. మీ వాళ్ళ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏముంది? ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ అవకాశవాదులే. వాళ్ళ అవసరం తీరిపోయాక నీ పరిస్థితి ఏంటి? నువ్వు పార్ట్నర్లో నీకు కావాల్సిన విధంగా మార్చుకోలేదా? ప్లీజ్ మీ పార్ట్నర్స్ ని అర్థం చేసుకోండి. ఒకరి కోసం ఒకరిగా మలుచుకోండి. ఉన్న వాటిలో ఆనందం పొందడం అలవాటు చేసుకోండి. మీ జీవితాన్ని ఆనందంగా మలుచుకోండి. నేను చెప్పే విషయాలు మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి, కానీ కొన్ని జీవితాలైనా బాగుపడతాయని ఆశిస్తున్నా. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి.